తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం ముగిసింది. మీడియా కంటపడకుండా వెళ్లిపోయారు ఆయన. 3 గంటల పాటు తన కుమారుడితో కలిసి సీఎంఓలో ఉన్నారు బాలినేని. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం ముగిసింది. మీడియా కంటపడకుండానే వెళ్లిపోయారు ఆయన. 3 గంటల పాటు తన కుమారుడితో కలిసి సీఎంఓలో ఉన్నారు బాలినేని. సీఎం జగన్తో బాలినేని భేటీ ముగిసింది. ఆయన బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మీడియా కంటపడకుండానే మీడియాను అడ్రస్ చేయాల్సి వస్తుందని బాలినేని వెళ్లిపోయారు. అయితే గత కొంతకాలంగా ఒంగోలు ఎంపీ సీటుపై చర్చిస్తూ ఉన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. దీని నిమిత్తమే సీఎంఓతో ఆయన 3 గంటల పాటు సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మాత్రం మరి ఎంపీ సీటుపై క్లారిటీ ఏ విధంగా వస్తుందని ఆయన భావించి ఉండొచ్చు, జగన్ నుంచి ఎటువంటి హామీ లభించి ఉండొచ్చు అనేది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మరోసారి అవకాశం లేదని వైసీపీ సంకేతాలు ఇచ్చేసింది. అయితే బాలినేని మాత్రం ఆయనకే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు సీఎంతో ఆయన చర్చించారు. అయితే సీఎంఓకు కుమారుడితో కలిసి వెళ్లారు బాలినేని. ఒంగోలు ఎంపీ సీటుపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రెహనా నడి తెలుసుకుందాం. రెహనా, ఒంగోలు ఎంపీ సీటుకు సంబంధించి పీఠముడి వీడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దాదాపు 3 గంటల పాటు సమావేశమయ్యారు బాలినేని. మీడియా కంట పడకుండా వెళ్లిపోవడాన్ని ఏ విధంగా తీసుకోవాలి? దేవి, ఇవాళ ఒంగోలుకు సంబంధించి ఒంగోలు లోక్సభ పంచాయతీ ఇంకా పీఠముడి వీడినట్లు కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట బదులు మరొక ప్రత్యామ్నాయాన్ని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తుంది. అయితే మాజీ మంత్రి బాలినేని మాత్రం మాగుంటకే కొనసాగింపు ఇవ్వాలని అడుగుతా ఉన్నారు. సో ఈ క్రమంలో ఇవాళ మరొకసారి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయనకి అపాయింట్మెంట్ ఉండింది ముఖ్యమంత్రితోటి. సో వచ్చిన తర్వాత దాదాపు 3 గంటల పాటు ఆయన క్యాంపు కార్యాలయం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు విజయసాయిరెడ్డి, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళతో కాసేపు భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రితో కూడా ఆయన సమావేశం జరిగింది. అయితే ఇవాళ క్యాంపు కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన తన కుమారుడు కూడా తీసుకురావడం అనేది కొంత ఆసక్తికరమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే అనేక చోట్ల వారసులకు ఆ టికెట్లు ఇస్తున్న నేపథ్యంలో ఏమైనా ఒంగోలు లోక్సభ నుంచి గానీ లేదంటే ఎక్కడైనా అసెంబ్లీ నుంచి గానీ బాలినేని కుమారుడికి అవకాశం ఉంటుందా, బాలినేని కుమారుడు రాక వెనక ఆంతర్యం ఏమిటి అనే చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ సమావేశం అనంతరం కొంత స్పష్టత వస్తుంది. బాలినేని మీడియాతో మాట్లాడతారు, స్పష్టతకు సంబంధించి ఆయన వివరణ ఇస్తారు అని బాలినేని వర్గం చెప్పినప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన సమావేశం ముగిసి క్యాంప్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. అయితే సహజంగా వచ్చే రూట్ లో అయితే మిగతా మీడియా అంతా ఉంటుంది కాబట్టి మీడియా కంటపడకుండా ఆయన వేరే దారిలో వెళ్లిపోయారు. అయితే విజయసాయిరెడ్డి తోటి ఆయన సమావేశం కొనసాగుతోంది అని ఆయన వర్గం చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా అయితే ఇప్పటి వరకు ఒంగోలుకు సంబంధించి ఒంగోలు లోక్సభకు సంబంధించిన పంచాయతీ అయితే క్లియర్ కాలేదు. అదేవిధంగా ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా వైసీపీ ఒక స్పష్టతకు రాలేకపోయింది. సో ఈ అన్ని అంశాలకు సంబంధించిన కసరత్తు ఇవాళ కూడా కొనసాగుతూనే ఉంది. మరికొన్ని ఇతర నియోజకవర్గాల మీద కూడా అటువైపు నర్సరావుపేట సెగ్మెంట్ మీద కూడా ఎంపీ అభ్యర్థిగా ఎవరినో బరిలో పెట్టాలి అనే అంశం మీద కూడా చర్చ జరిగింది. మొత్తం మీద అయితే ఈ కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇంకా కొన్ని అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టతకు రాలేకపోయింది వైసీపీ హైకమాండ్. దేవి, రెహనా, ఒంగోలు ఎంపీ సీటుకు సంబంధించి తన కుమారుడితో కలిసి వెళ్లారు అంటే ఖచ్చితంగా రాజకీయ అంశాలే చర్చించి ఉండొచ్చు కదా. గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిణామం జరగలేదు. అట్ ద సేమ్ టైం విజయసాయిరెడ్డి కూడా దాదాపు బాలినేని ప్రాధాన్యత పార్టీలో ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని అంటున్నారు. ఒకవేళ ఆయన తన కొడుకు ఏమని అడుగుతారు ఈ సీటు?
అదే సాధారణంగా అయితే ఇప్పుడు బాలినేని వస్తారు. బాలినేని విజయసాయిరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు ప్రకాశం జిల్లాకు సంబంధించి. కాబట్టి ఆయన విజయసాయిరెడ్డితో కూడా సమావేశం అవుతా ఉంటారు. ప్రకాశం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు అదేవిధంగా ఒంగోలు లోక్సభకు సంబంధించి ప్రాథమికంగా చర్చలు జరుగుతాయి. అయితే ఇవాళ బాలినేని కుమారుడు కూడా రావడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. చివరి నిమిషంలో ఒకవేళ ఏమైనా పార్టీ హైకమాండ్ మాగుంటకు బదులు బాలినేని కుమారుడికి ఏమైనా ప్రత్యామ్నాయంగా చూస్తున్నారా అనే ఆసక్తి ఒక ప్రచారం అయితే పార్టీ వర్గాల్లో ఉంది. స్పష్టత అయితే వైసీపీ వర్గాల నుంచి రావాల్సి ఉంది.